నార్మల్ గా 20 రూపాయలకి వచ్చే కూల్ డ్రింక్ మన అంబానీ అంకుల్ 10 రూపాయలకే లాంచ్ చేశాడు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన దేశంలో కూల్ డ్రింక్స్ అమ్మే కిరాణా షాపుల్లో ఉండే ఫ్రిడ్జ్లు మాక్సిమం కోకోకోలా అండ్ పెప్సీ కంపెనీలవే ఉండేవి. సో కోకోకోలా అండ్ పెప్సీ కంపెనీలు క్యాంపాని వాళ్ళ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి ఒప్పుకోలేదు. అందుకని క్యాంపా అసలు అమ్ముడుపోలేదు. ఈ ప్రాబ్లం అంబానీకి బాగా అర్థమైంది. ప్రాబ్లం ఫ్రిడ్జ్ వల్ల వచ్చిందని కిరాణా షాప్ వాళ్ళకి ఫ్రీగా క్యాంపా ఫ్రిడ్జ్ ని ప్రొవైడ్ చేశాడు. సమస్యని ఇంత ఈజీగా వదిలేస్తే అతను అంబానీ ఎందుకు అవుతాడు? కిరాణా షాప్ వాళ్ళకి 2 మాస్టర్ కండిషన్స్ పెట్టాడు. ఏంటంటే ఫస్ట్, సీజన్ మొత్తంలో 11,000 రూపాయలు విలువ గల క్యాంపా ప్రొడక్ట్స్ అమ్మాలి. సెకండ్, వాళ్ళ ఫ్రిడ్జ్ లో కోకోకోలా అండ్ పెప్సీ డ్రింక్స్ అస్సలు పెట్టకూడదు. రియల్లీ మాస్టర్ మైండ్ కదా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, క్యాంపా ద్వారా పొజిషన్ చేస్తాం. మీకు మార్కెట్ డిమాండ్ తగ్గట్టుగా వాళ్ళు ప్రొడక్షన్ ఇవ్వలేకపోతున్నారు. అంత డిమాండ్ పెరిగింది. బీ ఇన్నోవేటివ్ ఫ్రెండ్స్, డిఫరెంట్గా ఆలోచించండి. అంత పెద్ద అంబానీ అయినా సరే, సక్సెస్ఫుల్ అంబానీ, ఈవెన్ దో అంత హ్యాపీగా ఉన్న ఈ సెక్టార్లోంచి ఒక సెక్టార్లోకి వచ్చి డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా చేస్తేనే అంబానీ కూడా మార్కెట్లో ఉండదు. అంబానీ కూడా ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఒక నోకియా, ఒక మోటరోలా ఒకప్పుడు సక్సెస్ఫుల్ కంపెనీస్, ఇప్పుడు ఏంటి?